నీవు అల్పుడువు కాదు, అసాధ్యుడు అన్నాడు. దేవుడు అతని ద్వారా అసాధ్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. 1902 సంవత్సరంలో చైనాలోని స్కాటిష్ మిషనరీకి ఆ కుమారుడు జన్మించాడు. తన తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన వారు. ఈ కుమారుడికి చిన్ననాటి నుండి కూడా ఆటలు ఆడటం అంటే చాలా ఇష్టం. ఆ ఆటల్ని అది పరుగు పందెం, ఆయన పరుగు పందెంలో రాణించాలనుకున్నాడు. చిన్ననాటి నుండి దాని నైపుణ్యతని పెంచుకుంటూ వచ్చాడు. తల్లితో ఒకరోజు చెప్పాడు, అమ్మా, నేను ఒలింపిక్స్లో పాలుపొంగులు పొందాలి, నేను ఒలింపిక్స్లో దేవుడు నన్ను ఎంపిక చేస్తాడా అని తల్లితో చెప్తే, ఆ తల్లి ఏమందంటే, తప్పకుండా నాన్న, దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ దాంట్లో నిన్ను నడిపిస్తాడు, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అని తల్లి చెప్పింది. ఆ ప్రకారంగానే 1924 సంవత్సరంలో అతడు ఇంగ్లాండ్లోని ప్యారిస్, ఇంగ్లాండ్ దేశంలో ప్యారిస్ ప్రాంతంలో అతను 100 మీటర్ల పరుగుకి ఒలింపిక్స్లో ఎంపికయ్యాడు. అయితే ఆ రోజు ఆదివారం కావచ్చు వల్ల అతను తన యొక్క గురువుగారితో చెప్పాడు, సార్, ఈరోజు నేను ఈ ఒలింపిక్స్లో పాలుపొంగులు పొందట్లేదు, నేను ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి సార్ అన్నాడు. వెంటనే తన గురువుగారు చాలా కోపం వచ్చింది. ఒరే, ఎన్ని సంవత్సరాల కళ ఇది, అలాంటిది రాక నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఎంపిక అయ్యావు, నువ్వు ఈరోజు పోగొట్టుకుంటే జీవితంలో మళ్ళీ వస్తుందో రాలేదో నీకు తెలియదు, మందిరం అక్కడే ఉంటుంది, దేవుడు అక్కడే ఉంటాడు, కానీ ఈ అవకాశం నీకు రాదు అంటే అతను అన్నాడు, నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి సార్ అన్నాడు. ఆ దేశం అంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు, మన దేశానికి గోల్డ్ మెడల్ ఎత్తాడని. అయితే అందరూ కలిసి ఆ టైంలో ఏమన్నారంటే, ఇతను దేశద్రోహి అని ముద్రేశారు. అయినా దేవుడి మీద ఆసక్తితో ఆయన ఆదివారం మందిరంలో పాలుపొంగులు పొందాడు. ఆ గేమ్ 100 మీటర్ల పరుగు ఒలింపిక్స్లో పాలుపొందాల్సిన దాన్ని వదిలేశాడు. దేవుని మందిరంలోకి వచ్చాడు. దేవుని మందిరంలోకి వచ్చి దేవుడిని ఆరాధించాడు. ఆయన ఒక మాట అంటాడు, దేవుడికి ఆ జీవితంలో మొదటి స్థానం ఏదైనా సరే దేవుడికి అంటాడు. ఆ తర్వాత ఆదివారం అయిన తర్వాత సార్ ఫోన్ చేశాడు, సార్ ఇంకేమైనా ఉందా అంటే, నీ బంధు ఉంది, అనవసరం వచ్చిన అవకాశం పోగొట్టుకున్నావు, 400 మీటర్ల పరుగు ఉంది, నువ్వు ప్రాక్టీస్ అయింది 100 మీటర్ల పరుగే కదా అన్నాడు. అయితే దాంట్లో పాలుపొంగులు పొందుతాను సార్ అన్నాడు. మన దేశం పరుగు తీయద్దు అని అతని గురువుగారు చెప్పాడు. కానీ 400 మీటర్ల పరుగుకి అతను ఒలింపిక్స్లోకి పోటీకి దిగాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, అతను ప్రాక్టీస్ అయింది 100 మీటర్లదే, కానీ ఇప్పుడు పోటీకి దిగింది 400 మీటర్లది. దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆ పరుగు పందెంలో అందరికంటే మొదటిగా వచ్చి గొప్ప విజయాన్ని సాధించాడు ఆ యవనస్తుడు. ఆ దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. ఆయన పేరే ఎరిక్ లిడిల్. అప్పుడు ఆయన పరుగు పందెంలో పోటీకి దిగుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి చిన్న స్లిప్ ఇచ్చాడు. వెంటనే ఆయన జేబులు పెట్టుకున్నాడు. తర్వాత వచ్చి ఆ పోటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ స్లిప్ చూసి చదివితే ఆయన అంటాడు,
నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు. ఈ దేవుడిని గణపరిచాడు, దేవుడు అతన్ని గణపరిచాడు. పిల్లరా, ఆయన అడిగాడు, టీవీ ఛానల్స్ కానీ వార్తా ఛానల్ వచ్చి అడిగారు, మీరు ప్రాక్టీస్ అయింది 100 మీటర్లు కదా, మరి 400 మీటర్లకి ఎలా పోటీ దిగారంటే, ఎలా మీరు గెలవగలిగారంటే, మొదటి భాగం నా శక్తి అంతా నేను కూడగట్టుకుని పరిగెత్తాను, మిగతా భాగం నా దేవునికి అప్పగించాను, ఆయన శక్తితో నింపాడు, ఆ దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, అల్పుడు అన్నారు, కానీ అసాధ్యుడుగా దేవుడు మార్చాడు. ఈరోజు నిన్ను కూడా బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట చెప్పుకుంటారా? ఆయన ఒక మాట చెప్తాడు, నీ జీవితంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆయన సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ పనిలో నిపుణత కలిగిన వారిని చూసితివా, అతడు గనులు ఎదుటే కాదు రాజుల ఎదుటకి తేబడతాడు, రాజుల ఎదుట నిలబడతాడు అని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో నీకు అప్పగించిన పని, నీకు అప్పగించినది ఏదైనా దాన్ని ప్రాక్టీస్ చేస్తే, దాన్ని నీవు సాధకం చేస్తే, దేవుడు దాని ద్వారానే నిన్ను అసాధ్యుడిగా మారుస్తాడు. దేవుడు అసాధ్యుడిగా మారుస్తాడు. అల్పులు ఆదుకున్న వారే రాజులు ఎదుటికి తేబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు చెబుతున్న మాట, నువ్వు అల్పుడవు కాదు, నీవు అసాధ్యుడవు. నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. యెషయాకి 8 మంది సంతానం, పెద్ద సంతానం. చివరివాడైన దావీదుని తండ్రి పిలిచి ఒక 10 గొర్రెలను అప్పగించి, రే బాబు వెళ్ళి గొర్రెలకు మేపుకోరా అన్నాడు. దావీదు బాధపడలేదు, అడవిలోకి వెళ్ళి ఆ గొర్రెలు మేపుతున్నాడు. తండ్రి అప్పగించిన బాధ్యత నేర్చుకున్నాడు. గొర్రెలు మేపుతూ ఏం చేస్తున్నాడంటే, ఆయన గొర్రెలు ఎలా కాపాడాలి, సింహాలు వస్తాయి, ఎలుకబంట్లు వస్తాయి, వాటి నోట్ల నుండి ఎలా కాపాడాలి అని ఆయన ఒడిసెల చూశారు కదండి, ఇలా తిప్పి కొడతారు. ఆ ఒడిసెల్లో విసరటంలో నైపుణ్యతను సాధించాడు. ఒడిసెలు విసరటం నైపుణ్యత సాధించాడు. మరోపక్క పరలోకమందున్న తండ్రికి దేవుని స్తుతించటానికి ఒక సితారాను తయారు చేసి, ఆ సితారాతో అద్భుతంగా చాకశక్యంగా దాన్ని ప్లే చేస్తున్నాడు. ఆ సితారా వాయించు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఒక పక్క ఈలోక సంబంధమైన తండ్రి అప్పగించిన గొర్రెలను కాపాడుతున్నాడు, మరో పక్క పరలోకమందున్న తండ్రిని ఆరాధిస్తున్నాడు. తర్వాత ఆయన ఒడిసెలు విసటంలో నైపుణ్యతను నేర్చుకుంటున్నాడు. సితారా వాయించడంలో నైపుణ్యతను నేర్చుకుంటున్నాడు. తర్వాత ప్రార్థించడంలో, ఆ అడవిలోని ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థించడంలో నైపుణ్యతను సాధించాడు. అలా దావీదు అక్కడ నైపుణ్యతను పెంచుకుంటే జరిగిన విషయం తెలుసా? ఒకరోజు దావీదు గొలియాతు ఎదుట నిలబడాల్సి వచ్చింది. ఆ గొలియాతు మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ గొలియాతు మీద యుద్ధం నిలబడితే ఏం జరిగిందో తెలుసండి? అతడు నేర్చుకున్న ఒడిచెల చేత, నైపుణ్యత చేత ఆ ఒడిచెలలో రాయి విసిరి ఆ ఒడిచెలతో గురి చూసి కొట్టాడు గొలియాతుని. గొలియాతు బొమ్మలుగా పడిపోయాడు, బొక్కబారులుగా పడిపోయాడు. గొలియాతుని తన కత్తి తీసుకుని తను చంపేశాడు దావీదు. అతను ఏ నైపుణ్యత నేర్చుకున్నాడో అదే ఒడిచెలతో శత్రువైనటువంటి గొలియాతుని సంహరించగలిగాడు. ఈరోజు శత్రువైన సాతానుడు నీకు వ్యతిరేకంగా పెడుతున్నా, వ్యతిరేకంగా లెగుస్తున్నా, వ్యతిరేకంగా నేను శోధిస్తున్నా,
నీ మీద వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్న ప్రతి శత్రువైన సాతాన్ని నువ్వు నేర్చుకుంటున్న దేవుని ద్వారా జయించగలవు. రెండోది ఏంటంటే, దావీదు సితార అద్భుతంగా వేయించాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదిలించడానికి దేశంలో అందరినీ వెతికేది, ఎక్కడ దొరకలేదు. అప్పుడు దావీదును కనుక్కున్నాడు. యెష్షై కుమారుడు దావీదుని కనుక్కున్నాడు. దావీదు గురించి తెలుసుకున్నాడు. దావీదు అద్భుతంగా సితారా ప్లే చేస్తాడు. ఆ సితారా ప్లే చేయటం వల్ల ఆయన దెయ్యాలు వెలగొడతాడు చెప్పినప్పుడు, అప్పుడు దావీదుని రాజు ఎదుటకు పిలిచారు. అల్పుడే కానీ రాజు ఎదుటకు తేబడ్డాడు. అప్పుడు ఆ దావీదు అద్భుతంగా శాఖశక్యముగా ఆ సితారను వాయిస్తున్నప్పుడు సౌల్లో ఉన్న దురాత్మలన్నింటినీ కూడా సౌలు విడిచి వెళ్ళిపోయినాయి. దాని స్తోత్రం కలిగింది కాక. అప్పుడు సౌలుకి దావీదులో బహు ఇష్టం పుట్టింది. పిల్లరా, అతను నేర్చుకున్న నైపుణ్యతను పెంచుకున్నాడు. ఆ సితారా ద్వారానే అతడు సౌలు రాజు ఎదుటికి తేబడ్డాడు. ఈరోజు దేవుణ్ణి స్తుతించడం నువ్వు నేర్చుకో. దేవుణ్ణి ఆరాధించడం నేను నేర్చుకో. ప్రతి ఉదయం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ నీ స్థితిగతులు మార్చబడతాయి. స్తుతి ఉన్న చోట దేవుడు అక్కడ నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దావీదు నీ ఇంట్లో ఉన్న అంటాడు, దావీదు ఆయన స్తుతి ద్వారా దెయ్యాలు వెలగొట్టాయి. నీ ఇంటిని పరిపాలన చేస్తున్న ఏ దెయ్యమైతే నీ ఇంటిని శోధిస్తున్నాడో వేధిస్తున్నాడో ఆ దెయ్యపు శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ ఇంట్లో స్తుతి ఉండాలి. అప్పుడు తర్వాత దావీదు ప్రార్థనలో నైపుణ్యతను పెంచుకున్నాడు. సౌలు దావీదుని చంపాలని వేటాడుతూ ఉన్నాడు. 13 సంవత్సరాలు సౌలు భయంకరంగా వేటాడుతున్నాడు. ఎన్నో శోధనలు దావీదు మీదకి వచ్చాయి. ప్రార్థన ద్వారా ప్రార్థన నైపుణ్యతను పెంచుకున్నాడు కదా. ఉదయము మధ్యాహ్నం 3 ప్రార్థన ద్వారా ఆ శోధనను జయించగలిగాడు. సౌలు సంహరించబడ్డాడు. ఏం జరిగిందో తెలుసండి? ఆ శోధన తీరిన తర్వాత రాజ్యానికి దావీదు రాజుగా మార్చబడ్డాడు. ప్రజల నలుదిక్కుల నెమ్మది కలిగింది. రాజుగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ప్రార్థన నైపుణ్యత నువ్వు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం నువ్వు నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా నీ జీవితంలో శత్రువులను కూడా నీ పాదముల కింద పెడతాడు దేవుడు. నీ ప్రార్థన ద్వారా ఎలాంటి శోధనను నువ్వు జయించగలవు. నీ ప్రార్థన ద్వారా మరణాన్ని కూడా తప్పించుకోగలవు. ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో నీ జీవితంలో నెమ్మది పొందుకోగలవు. అందుకని ప్రార్థన అనేది ఒక ఆయుధముగా నువ్వు మరుచుకోవాలి ప్రభు చెప్తున్నాడు. ఈ దావీదు చిన్ననాటి నుండి నైపుణ్యత పంచుకున్నాడు. ఒడిసెలు వేసడంలో ఆ ఒడిసెల ద్వారానే గొలియాతును సంహరించగలిగాడు. సితార వాయించడంలో నైపుణ్యతను పెంచుకున్నాడు. రాజు ఎదురుగా తెబ్బడ్డాడు. దెయ్యాలు వెళ్ళగొట్టగలిగాడు. ప్రార్థన నైపుణ్యతను పెంచుకున్నాడు. శోధనల మీద నిలబడ్డాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఈరోజు క్రీస్తునందు పిల్లరా, నీ జీవితంలో కూడా నీకు ఇచ్చినటువంటి చదువులో, యవనస్తుల చదువులో ఆ చదువులో నైపుణ్యతను పెంచుకో. ప్రార్థనా జీవితంలో నైపుణ్యత పెంచుకో. దేవుని సన్నిధికి రావటం నైపుణ్యతను పెంచుకో. ఈరోజు అలాంటి నైపుణ్యతను పెంచుకుంటే అల్పుడువు కాదు, నువ్వు అసాధ్యుడిగా తయారవుతావు. అల్పుడైన నిన్ను కనులు ఎదుటే కాదు, రాజు ఎదుట నిలబడతావు. అనేకులకు దీవెనకరంగా ఉంచుతావు. అందుకని ఈరోజు ప్రభు చెబుతున్నాడు, ఆయన అంటున్నాడు, నన్ను గణపరిచేవాడు నేను గణపరుస్తాను అంటున్నాడు. ఈరోజు అసాధ్యుడైన దేవుడికి ఈరోజు నీ కార్యాలన్నీ కూడా జరిగించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ నైపుణ్యతని పెంచుకో, సాధకం చేయి. దావీదు ఏదైతే సాధకం చేశాడో అది సాధకం చేయి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగంలో నైపుణ్యతను పెంచుకో. నువ్వు కలిగి ఉన్న చేతి పనుల నైపుణ్యతను పెంచుకో.
నీకు అప్పగించిన దాన్ని నువ్వు సాధకం చేయి, ప్రాక్టీస్ చేయి. దేవుడు దాని ద్వారానే నిన్ను అసాధ్యుడిగా మారుస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అలాంటి వాడిని గనుల ఎదుటికే కాదు, అల్పుడైన వాడిని రాజుల ఎదుట నిలబెట్టాడు, రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ప్రజలు రాజుగా దీవించాడు. నిన్ను కూడా అలాంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీరు చెప్పిన మాట ప్రకారమే నాయనా మాకు అప్పగించిన నైపుణ్యతను ప్రార్థనలో నైపుణ్యత పెంచుకోవాలి. ఏ బిడ్డ అయితే శోధనలో ఉన్నాడో, ఏ బిడ్డ మీద అయితే శత్రువుల చేత శోధించబడుతున్నాడు, ఏ ఇంట్లో వ్యాధి బాధలతో ప్రభా వేసారిపోతున్నారు, దాన్ని ప్రార్థన ద్వారా స్తుతించడం ద్వారా ప్రభా తండ్రి నాయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా ప్రతి శోధన జయించి అల్పులుగా ఉన్న బిడ్డలను అసాధ్యులుగా మార్చమని, అందనాల మీద కూర్చోపెట్టమని, ఉన్నత స్థానంలో ఉంచమని యేసు క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.